ఒరే భరణి, ఎన్న పాటి ఈ పొట్టిపాటికి అటక మీదున్న ఇంగువ డబ్బా అందట్లేదు, తీసివ్వరాదు. చెన్నై రసంతో చేస్తున్నాను. ఇంగువే వెయ్యాలా? ఉద్దరినిలో నిన్నటి తీర్థం ఉంది, రసంలో వేసేసి. నాకుదా సాయం చెయ్యవు గాని త్రిపురదా వస్తుందా లేదా అని చూస్తున్నావు. పాలకో మాదిరి ఉండావు, ఎందుకు బొగ్గు మాదిరి అవుతావు? నా మాట విని లోపలికి బా. ఇవాళ పొద్దున్నుండి త్రిపురను ఒక్కసారి కూడా చూడలేదు పాటి. ఇక చూడలేవు, ఇవాళకిదా మంగళమే. ఎందుకలా? అంగ పారు, యముడుదా వస్తున్నాడు. అమ్మో మామా, రేయ్, నటిస్తే చూసే వాళ్ళకి కన్నీళ్లు రావాలి. బిందులో నీళ్ళు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? నిన్నుదా చూసి భయం అప్పా. నన్ను చూస్తే భయం, ఆ పక్కింటి అమ్మాయిని చూస్తే ప్రేమ. రేపటి నుంచి వీడు భయపడాల్సింది అమ్మవారికి, చూసుకోవాల్సింది వచ్చిపోయే భక్తుల్ని. అదేంటి మామా? అవునరా, పక్క ఊర్లో ఉద్యోగాన్ని పంపిద్దామంటే ఆ పెద్దింటి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మీనాక్షమ్మ గుళ్ళో అర్చకుడిగా ఉద్యోగం ఖాళీగా ఉందట. మా అల్లుడు చేస్తాడని అర్థించాను. రేపటి నుంచి రమ్మన్నారు కమిటీ వాళ్ళు. అయ్యో, నాకు వేద మంత్రాలు రావని నీకు తెలుసు కదా. ప్రేమ పాటలు పాడటం మట్టుకొచ్చా? నేను కొట్టక ముందే ఈ పుస్తకానికి దండం పెట్టుకుని వేద మంత్రాలు నేర్చుకోవడం మొదలుపెట్టు. సాయంత్రానికి సహస్రనామాలు, అష్టోత్తరాలు, గాయత్రి మంత్రం. మూర్ఛ, పక్షవాతం అమ్మా అదిదా వస్తదేమోనని. గఫ, వాత, పిత్త వ్యాధులు వచ్చినా సరే వాటికి ముందే వేద మంత్రాలు వీడికి రావాలి. ఇక్కడనే కూర్చుని కంఠస్థం చెయ్యి. పటో. పాటి, ఏంటిది? అమ్మో, నా రసందా పొంగిపోయినాదో ఏమో. ఒరే నంబి, ఆ ఇంగువ డబ్బాదా తీసి పెట్టరా. సాయంత్రంలో చావు వస్తుందంటే ప్రిపేర్ అయిపోవచ్చు. ఇది కంటతా రావడమే కలని నిజం చేయమంటున్నాడు మామ.